అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, నా ప్రతి అడుగు ఆలోచన మీకోసమే, అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తా, మీ ఆదరాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. 300 కిలోల ధాన్యంతో దార్శనికుడి చిత్రం. నిన్న రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం, చంద్రబాబు నాయుడు గారు దీని మీద రిప్లై ఇస్తూ, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తా, మీ ఆదరాభిమానాలు, మీరు చూసే ప్రేమ నా బాధ్యతను మరింత పెంచాయి అని ఇన్స్టాగ్రామ్లోను మరియు ఎక్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే యూరోప్ పర్యటనలో ఉన్నారు. యూరోప్ పర్యటనలో నుంచి ఎక్స్లో మెసేజ్ పెట్టడం జరిగింది. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అర్హత ధ్రువపత్రాలు అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. పీడీ పీఈటీలకు టెట్ లేదు. ద్విభాషాల్లో ప్రశ్నాపత్రాలు. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తుది గడువు మే 15. ఎట్టకేలకు మెగా డిఎస్సి నోటిఫికేషను నిన్న విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించి ఆ మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. కానీ అందులో ఉండే లోటుపాట్లను గత డిఎస్సి నోటిఫికేషన్లో చేసిన పొరపాట్లను అన్నిటినీ సవరిస్తూ విద్యాశాఖను, రాష్ట్రంలో ఉండే పాఠశాలను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దాదాపు 10 నెలలు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ డిఎస్సిలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేవారు. వాళ్ళ అర్హతలను అప్లికేషన్లో ఫిలప్ చేసి అప్లికేషన్ చేస్తే డిఎస్సి రాసిన తర్వాత సెలెక్ట్ అయిన వారిని పిలిచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి పిలిచేవాళ్ళు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఖాళీలను బట్టి పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనూ చాలా టైం పట్టేది. ఈసారి అలా చేయకుండా మేలో ఎగ్జామ్ జరిగిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎంపిక చేసి మళ్ళీ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే వీళ్ళు స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా ఈసారి ఈ యొక్క ప్రొసీజర్ తేవడం జరిగింది. అంటే అర్హత ధ్రువపత్రాలని అప్లికేషన్ టైంలోనే అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. అంటే ఇంకా వెరిఫికేషన్ అనేది ఉండదు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ ఫీజు చెల్లించనక్కర్లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎవరైతే ఫీజులు చెల్లించి అప్లికేషన్ వేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించనక్కర్రా లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాలు, కేంద్రాలు. ఇది పూర్తిగా ఈసారి ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఏదైనా ప్రాబ్లం అయితే పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలను ఏర్పరిచేటటువంటి అవకాశం కూడా ఉంది. పీడీ పీఈటీలకు ఎటువంటి టెట్ లేదు. ప్రశ్నాపత్రాలన్నీ ద్విభాషల్లో ఉంటాయి. మెగా డిఎస్సి ప్రకటనని నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తుది గడువు మే 15. నిన్నటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 తుది గడువు దీనికి. ఈ లోపల మొత్తం అప్లికేషన్లు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా పిడుగుపాటుకు 5 మృత్యువాత. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఘటనలు. నిన్న ఆకస్మికంగా వచ్చిన గాలుల వల్ల, ఉరుముల వల్ల అనేక చోట్ల పిడుగులు పడి దాదాపు 5 మంది చనిపోవటం
జరిగింది. అది ప్రకాశం జిల్లాలోను, కర్నూలు జిల్లాను, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా జరగటం జరిగింది. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య, భార్యే హంతకురాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం. మనం నిన్న అనేక మంది ప్రేమికులు, అనేక ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల జరిగేటటువంటి హత్యను చూసాం. ఒక ఉన్నతమైన స్థానంలో సాక్షాత్తు రిటైర్డ్ డీజీపీని వాళ్ళ భార్య హత్య చేసిందంటే కాలంలో వచ్చిన మార్పులను గ్రహించుకోవచ్చు. ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలతో వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భార్య, కూతురు ఇద్దరూ కలిసి కూడా ఈ రిటైర్డ్ డీజీపీని హత్య చేసి ఆ హత్య సంఘటన వేరే ఐపీఎస్ భార్యకు ఫోన్లో కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కాలంలో అనేక రకమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయని మనం ఇంతకుముందు అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిద్రాను వైరస్లు కాటేస్తున్నాయి, ఆందోళనకరంగా హెపటైటిస్ బి, సి వ్యాప్తి. కోనసీమ జిల్లాలో 25 ఏళ్ల కిందట ప్రభావం నేడు బహిర్గతం. దేశ సగటుకు మించి ఇక్కడ పాజిటివిటీ రేట్. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు, జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు సైలెంట్గా హెపటైటిస్ బి, సి అనే వైరస్లు వ్యాప్తి చెంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అది వైద్య శాఖను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. కోనసీమ జిల్లాల్లో 25 ఏళ్ల కిందట ప్రభావం అనేది నేటి బహిర్గతమైందని తెలుస్తుంది. అంటే శరీరంలో ఈ హెపటైటిస్ బీసీలు ఉన్నా కూడా అంత త్వరగా బయటపడవు, సైలెంట్గా ఉంటాయి. 10-15 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైద్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీని మీద త్వరలో చర్యలు కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానితో వాన్స్ భేటీ నేడు. వాణిజ్యం, సుంకాలు, భద్రతపై చర్చ. విందు ఇవ్వనున్న మోడీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు. వెంట రానున్న సతీమణి ఉషా, పిల్లలు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని సందర్శించేటటువంటి అవకాశం ఉంది. వాన్స్ యొక్క భార్య ఉషా వాన్స్ అనేవా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వాన్స్ పర్యటన అనేది ప్రత్యేక ఆసక్తి అనేది భారతదేశంలో కలిగి ఉంది. వాణిజ్యము, సుంకాలపై ఈ మధ్య రేగినటువంటి అలజడిపై, ట్రంప్ తీసుకునే వివాదాస్పద నిర్ణయాలపై చర్చించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మోదీ ఇచ్చేటటువంటి విందులో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ 5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్కు అనుగుణంగా విస్తరణ. వ్యయంలో 80% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ వినతి. ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం. అంటే రాయలసీమ నుంచి కాకినాడ వరకు కూడా ఈ ట్రాన్స్కో నెట్వర్క్ ఆగ్మెంటేషన్ అంటే సామర్థ్యం పెంపు కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుని కేంద్రం సూచనప్రాయంగా ఆమోదం తెలిసింది. అంటే భవిష్యత్తులో విద్యుత్తులో వచ్చే డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్తును స్టోర్ చేసుకోవటం, దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవటం. కాబట్టి ఈ ట్రాన్స్కో నెట్వర్క్ అనే దాన్ని విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతిని ఇవ్వటం జరిగింది. ఇది టోటల్గా 28,000 కోట్ల ప్రాజెక్టు. దీంట్లో 80% అనేది కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని ప్రపోజల్ పెట్టిన తర్వాత సూచనప్రాయంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.